ఇది ఊహించని పరిణామం. ఎవరు అంచనా వేయని అడుగు. భారత్ పాకిస్తాన్ చర్చల ప్రక్రియ ఇదొక అనూహ్య మలుపు. ఇరు దేశాల మధ్య శాంతి పథంలో కీలక అడుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్ పర్యటన చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ టూర్ ముగియగానే మోదీ లాహోర్ చేరుకున్నారు. లాహోర్ ఎయిర్పోర్టులో మోదీకి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిద్దరూ నేరుగా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లారు. ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పుట్టినరోజు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో ఉన్న మోదీ ఈ ఉదయం షరీఫ్కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు క్షేమ సమాచారాలు ఇతరత్ర వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత పాకిస్తాన్ రావాలని మోదీని షరీఫ్ ఆహ్వానించినట్టు సమాచారం. ఈ ఆహ్వానాన్ని మన్నించిన మోదీ తన టూర్ షెడ్యూల్లో మార్పులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాబూల్ నుంచి నేరుగా భారత్ రావాల్సిన మోదీ మధ్యలో పాకిస్తాన్లో ఆగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. భారత ప్రధాని పాకిస్తాన్లో పర్యటించడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2004లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్లో పర్యటించారు. ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన సార్క్ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరే ప్రధాని కూడా పాకిస్తాన్లో పర్యటించలేదు. దశాబ్దం తర్వాత మళ్లీ ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లారు. ఈ పాకిస్తాన్ టూర్లో ఒక ఆసక్తికర అంశం ఉంది. పాకిస్తాన్ పర్యటన చేపట్టిన వాజ్పేయి మోదీలు ఇద్దరూ కూడా బీజేపీ నేతలే కావడం విశేషం. అంతేకాకుండా ఇవాళ వాజ్పేయి షరీఫ్ల పుట్టినరోజు కావడం మరో విశేషం. పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా జన్మదినోత్సవం కూడా ఇవాళే కావడం గమనార్హం. వాస్తవానికి మోదీ షరీఫ్ భేటీ పారిస్లోనే బీజం పడింది. అంతకుముందు దాకా భారత్ పాకిస్తాన్లు ఉప్పు నిప్పులా ఉంటూ వచ్చాయి. సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దారుణంగా క్షీణించాయి. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్న టైంలో పారిస్ వాతావరణ సదస్సు కొత్త ఆశలకు ఊపిరిపోసింది. క్లైమేట్ సమ్మిట్ భారత్ పాకిస్తాన్ క్లైమేట్ను మార్చేసింది. పారిస్ వాతావరణ సదస్సుకు హాజరైన మోదీ షరీఫ్లు అనూహ్యంగా సమావేశమయ్యారు. పరస్పరం కరచాలనం చేసుకున్న నేతలు పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ల జాతీయ భద్రతా సలహాదారులు థాయిలాండ్లో భేటీ అయ్యారు. ఈ భేటీ కూడా చివరి వరకు రహస్యంగానే ఉంచారు. ఈ భేటీ అనంతరం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్లో పర్యటించారు. పాక్ ప్రధాని షరీఫ్ సహా పాక్ ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆ సమయంలోనే మోదీ పాకిస్తాన్ టూర్పై సుష్మా స్వరాజ్ సంకేతాలు ఇచ్చారు. అయితే సుష్మా చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది మోదీ పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సార్క్ భేటీకి ముందే మోదీ పాకిస్తాన్లో పర్యటించడం ఆసక్తి రేపుతోంది.